ఇంట్లో రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎలాంటి రైస్ అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది ఎక్కువగా పడుతుంది కదా. మనము రైస్ పెట్టేటప్పుడు మళ్ళీ దాన్ని ఏరాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. తర్వాత 3-4 లవంగాలను కానీ లేదా ఘాటైన మిరియాలను ఏవైనా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి. ఈ మూడింటిని ఇలా టిష్యూ పేపర్లో కింద పడిపోకుండా చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్కు బదులు మీరు ఏదైనా దారాన్ని కానీ థ్రెడ్ని కానీ చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన దాన్ని మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, ఈ స్మెల్కి ఎలాంటి పురుగు అనేది అస్సలకే పట్టదండి. మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌల్లో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి, కొత్తిమీర అనేది అస్సలకే బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ని అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పాత లంగాలు లేదా వీటినే పావడాలు అంటారండి. ఈ పాత పావడాలు చినిగిపోయినవి కానీ లేదా కలర్ పోయినవి ఉంటాయి కదా, వాటిని ఏదైనా తీసుకోవచ్చండి. కింది భాగాన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదా మనము చేతి పైన కూడా ఇలా కుట్టేసుకోండి. అప్పుడు ఇది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కదా. దీంట్లో మీరు వాడని వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి, లేదా కొత్త ఏవైనా కొన్న వాటివి ఉంటాయి కదా, వాటిని మనము ఇలా పైభాగం నుంచి ఈ పావడాలో పెట్టేసేయాలి. ఇలా చేశారనుకోండి, ఈ కొత్త వాటిపైన కానీ లేదా పాత వాటిపైన కానీ అస్సలకే డస్ట్ అనేది పట్టదండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పావడాలో ఎన్నో రకాలు మనం పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని పైన పెట్టేశారనుకోండి, డస్ట్ పడకుండా అన్ని కొత్త వాటిలా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. పైన థ్రెడ్తో ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. వీటి కోసం కార్డ్బోర్డ్ బాక్సులు కూడా అవసరం లేదు. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్కి సరిపడే క్యాప్స్, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని. తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి, దాంట్లో నుంచి బయటకి వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్ చేసాం కదండి, దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి, బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి, దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ని 2 ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి, కాలర్ బటన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ని మనము 2 జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. వెతకాల్సిన పని ఉండదండి. ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్కి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ని కానీ ఏదైనా థ్రెడ్ని కట్టేసేయండి. ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా, ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ని కానీ మామూలు వాటర్ని వేసినాక మనము ఈ స్టిక్తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో అడుగు బాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్గా అయిందో. మన ఇంట్లో చాలా రకాల అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయండి, ప్రతిసారి ఇవి ఎందుకని పడేస్తాం, కానీ అయిపోయిన తర్వాత వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉంటుందండి,
తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఇలా సీజర్తో కట్ చేసుకున్నాక ఈ కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ని 3 months అండి, అందుకొరకే అలా గట్టిగా తయారైంది. రీసెంట్ అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా, వెంటనే మనం కట్ చేసింది ఇలా ట్యాప్ పైన బాగా రుద్దేసేయండి. లేదా దాన్ని మనము స్పాంజ్ స్క్రబ్బర్ పైన తీసుకొని ఇలా స్క్రబ్బర్తో రుద్దేసినా కూడా ట్యాప్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో. ఎంత పాత ట్యాప్స్ అయినా సరేనండి, కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసినాక నీట్గా షైనింగ్లోకి వస్తాయి. మరొక కోల్గేట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్ కానీ ఏదైనా సరేనండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా. మళ్ళీ ఇవి కొత్త దానిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఈ కోల్గేట్ పేస్ట్ని బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా మనము స్టీల్ దాంతో బాగా రుద్దేశామనుకోండి, ఇవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. వాటర్తో క్లీన్ చేయకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్తో ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసినా సరేనండి, ఈజీగా కట్ అవుతాయి. నేను ఈ రెండిటితో మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఎలా కట్ అయిందో చూడండి. ఇదే కదండి మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా అవి మళ్ళీ షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొక పీస్ని తీసుకొని ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలుకే రాదు. క్లీన్ అవ్వటం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఐస్ ట్రేలో మనము వాటర్ ఇలా నింపుతున్నప్పుడు అన్నీ కూడా ఇలా పైకి చిందుతాయండి, మన పైన కూడా పడతాయి. అలా కాకుండా ఐస్ ట్రేలో మనము వాటర్ని నింపేటప్పుడు ఇలా కొద్దిగా క్రాస్గా కానీ లేదా మిడిల్లో పట్టేసామనుకోండి, వాటర్ అనేవి అన్నిట్లో కూడా ఈజీగా ఫిలప్ అయిపోతాయి. కాస్ట్లీ శారీస్ బ్లౌజులు కానీ రోజు వాడే బ్లౌజులు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఈ ఉక్స్ అనేవి కొద్దిగా నల్లగా మారిపోతాయి. బ్లౌజ్ పైన కూడా మరకలుగా ఏర్పడతాయండి. ఇలా ఎక్కువ రోజులు మనము వాడని బ్లౌజులు కానీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఉక్స్ పైన మనము వైట్ కలర్ ప్లాస్టర్ని వేసేయండి. ఇలా వేసామనుకోండి, ఉక్స్ పైన మరకలు అనేవి ఉండవు, బ్లౌజులకు కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. సీజర్ల యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా, అంతేకాకుండా పిల్లలు ఎవరు కూడా తీయకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని పెట్టేసి మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది. పిల్లలైతే అస్సలకే తీయరాకుండా ఉంటుందండి, షార్ప్నెస్ కూడా తగ్గిపోదు. అరటిపండు తిన్నాక తొక్క పడేసాం కదండి, కానీ ఈసారి మీరు అస్సలకే తొక్కను పడేయకండి. ఈ తొక్క పైన కొద్దిగా పసుపును వేసుకోండి, లేదా మీరు కావాలంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ పసుపును మాత్రమే వేసుకుంటున్నానండి. ముందుగా నా హ్యాండ్ చూసారు కదండి ఎలా ఉందో. తర్వాత నేను ఈ తొక్క పైన పసుపును వేసి హ్యాండ్పై బాగా రుద్దేశాను. మీరు ఫేస్ పైన ఏవైనా మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఏవి ఉన్నా సరేనండి, మనము అరటిపండు తొక్కు పైన కొద్దిగా పసుపును వేసి ఫేస్ వాష్ చేసే ముందు అరగంట ముందు ఇలా ఫేస్కి బాగా అప్లై చేయండి. తర్వాత మీకు గ్లో అనేది ఖచ్చితంగా వస్తుందండి. రిజల్ట్ కూడా మీకు త్వరగా వస్తుంది. కాబట్టి ఇలా అరటిపండు తొక్క పైన పసుపును వేసి ఫేస్ ప్యాక్ వేశారనుకోండి, ఇలా స్కిన్ అనేది గ్లోతో పాటు నీట్గా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి పింపుల్స్ కానీ నల్ల మచ్చలు అనేవి ఉండవు. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండి. ఒక ఫ్రెష్ సాక్స్ని తీసుకొని దాంట్లో రేషన్ బియ్యం కానీ మామూలు రైస్ ఉంటాయి కదండి, ఆ సాక్స్లో సగం వరకు నింపేసి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ముడిని వేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా మందంగా ఉండే ప్యాన్ని పెట్టేసి ఈ సాక్స్లో ఉన్న రైస్ని అటు ఇటు తిప్పుతూ వేడి చేయండి. అప్పుడు రైస్ అనేది కొద్దిగా వేడవుతుందండి. మనకు చేతులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా పెయిన్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఈ రైస్తో ఇలా కాపుకున్నాం అనుకోండి, పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. మనకి త్వరగా రిలీఫ్ అనేది లభిస్తుంది. రైస్ అనేది చాలాసేపు వరకు వేడిగా ఉండటం వలన ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.